పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. అదానీ అంశంపై కాంగ్రెస్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. మోదీ అదానీ బాయ్ బాయ్ అంటూ మాస్కులు ధరించి పార్లమెంటుకు వచ్చారు. मौसम चल रहा है चलते चलते हाँ बस वो लगा हुआ है केबल गली गली में शोर है मोदी अदानी चोर है गली गली में शोर है मोदी अदानी चोर है। सर थोड़ा पीछे हो जाइए सर ऊपर कर लो फेस पे चलते रहिए रुकना नहीं। अदानी 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 सर ये मेरे को भी लगाना पड़ेगा। मैं तो हटवा ही रहा हूँ। मास्क छोटा है बोला और मुझे बहुत गर्व है अपने भाई पे। मैम एक बार रिपीट कर दीजिए क्या करिए। मेरे भाई के लिए इस देश से ऊपर कुछ नहीं है। वो 8000 किलोमीटर की यात्रा उन्होंने की है, 4000 किलोमीटर पैदल चले कन्याकुमारी से कश्मीर तक इस देश की एकता के लिए। मैम क्या ये लोग कुछ भी कहें इससे कोई फर्क नहीं पड़ता। अदानी के मुद्दे से ध्यान भटकाने के लिए इस तरीके के आरोप लगाए जा रहे हैं। इनकी हिम्मत नहीं है कि अदानी पे चर्चा करें। करिए चर्चा। मैम आप में क्या एतराज है? मैम आप लोगों की मांग बात क्या ही है? तो है, अदानी लोकतंत्र में चर्चा ही तो होती है। ओके मैम ठीक इससे भी भाई 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 मोदी अदानी एक है मोदी अदानी एक है मोदी अदानी एक है तो सेफ है मोदी अदानी एक है। పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. అదానీ అంశంపై కాంగ్రెస్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. మోదీ అదానీ బాయ్ బాయ్ అంటూ మాస్కులు ధరించి పార్లమెంటుకు వచ్చారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, యామిని 10వ రోజు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే పార్లమెంట్ లో నిరసన ప్రక్రియ అయితే నిరంతరం కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ విపక్ష ఎంపీలు సైతం కూడా మరోసారి ఉదయం నుంచి కూడా ఆందోళన చేపట్టారు. మోదీ అదానీ బాయ్ బాయ్ అంటూ మాస్కులు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఎంపీలు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన మిత్రపక్షాల ఎంపీలంతా కూడా హాజరయ్యారు. రాహుల్ గాంధీ అదేవిధంగా ఇతరులంతా కూడా నినాదాలు చేస్తూ వచ్చారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయడం, ఈడీ సిబిఐతో విచారణ జరిపించాలని, ఆయన అరెస్టు చేయించాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు వ్యక్తం చేస్తున్నారు. అనంతరం సభ కాసేపటి క్రితం ప్రారంభమైంది. సభలో కూడా రొటీన్ గా రెగ్యులర్ గా ప్రాసెస్ లో భాగంగానే అదానీ అంశంపై జేపీసీ వేయాలి, చర్చ జరగాలంటూ కూడా లోక్సభ వేదికగా ఆందోళన వ్యక్తం చేయడం సభను మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ వాయిదా వేయడం జరిగింది. యామిని, థ్యాంక్ యూ సతీష్.